డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్ డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్ ని తినండి. ఈనాటి సభ చాలా తక్కువ సమయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా తక్కువ సమయం ఉన్న నా పిలుపు మేరకు ఈ సభను ఇంత అత్యద్భుతంగా విజయవంతం చేసినందుకు మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మనందరికీ తెలిసిందే, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఈ పార్టీని నిలబెట్టారో ఆనాటి నుంచి ఇప్పటి వరకు మన నాయకులు దాన్ని ఆ గౌరవాన్ని అలా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎలక్షన్ తర్వాతే రావడానికి అవకాశం ఉంది. 2029లో మీకు ఎంతవరకు పాడారు ఉంటారు, తులుసుల్లో ఉంటారు, మిగతా ఎప్పటికప్పుడు అలాగే ఉంటాయి. అంతే డీలిమిటేషన్ మీరు బాధపడతారు. అలా డీలిమిటేషన్ పేరు చెప్పి మనం కొంతమంది నాయకులు తయారవడంతో ఉంటారు. ఆ నాయకులు ఉన్న నాయకులుగా ఇవన్నీ కూడా కబుర్లు చెబుతాం చూస్తారు. అటువంటి మీరు మనసులో పెట్టుకోవద్దు. ఉన్న నియోజకవర్గాన్ని కాపాడుకుని మీ ఎమ్మెల్యే గారిని కాపాడుకుని మీకు ఏ కావాలంటే అది సపోర్ట్ చేస్తాం. ఏ విధమైన ఇబ్బంది లేదు. అనుకున్నాగా చాలా మంచి వ్యక్తి. అంటే భరత్ సుబ్బారావు గారు వీళ్ళంతా మాతోటి ఉంటారు. చాలా మంచి వ్యక్తులు పరిపాలించినటువంటి ఈ ప్రాంతం వర్కులు రాజాకి పాపం అనుకోకుండా మరణించాడు. ఎవరు కూడా ఊహించలేదు. అంటే చిన్న వయసులోనే అతనికి కష్టాలు వచ్చాయి. అయితే ఆయన స్థానంలో వాళ్ళ సతీమణి ఎమ్మెల్యేగా ఉండడానికి కారణం. అంచేత ఆవిడ కూడా చాలా కష్టపడి పనిచేస్తుంది. ఆవిడకి అన్ని విధాలుగా మీకు సపోర్ట్ ఇవ్వండి. అన్ని విధాలుగా ఆవిడకి మీకు సపోర్ట్ ఇస్తాం. ఆవిడకి అన్ని విధాలుగా మేము నాయకులు సపోర్ట్ ఇస్తాం. ఆ విధంగా ప్రెసిడెంట్గా ఎమ్మెల్యేగా అవకాశం ఉంది. లాస్ట్లో మీరు చూస్తే రాజకీయ నాయకులుగా ఉంటారు. ఇప్పుడే మాట్లాడచ్చు కానీ ఎవరిని ఇవన్నీ చేసుకుంటూ అందరూ మీ దగ్గరకు వస్తారు. దాంట్లో ఏం అనుమానం లేదు. మనం ఎంతమందిగా అంటే మనకి శత్రువులు ఉండకూడదు. మనం ఎవరికైనా శత్రువులు ఉండొచ్చు కానీ మనకి శత్రువులు ఉండకూడదు రాజకీయాల్లో. అంతేత ఆ విధంగా కష్టపడి పనిచేస్తున్నటువంటి సూర్యబాబు గారు ఆవిడకి అన్ని విధాలుగా మేము సపోర్ట్గా ఉంటాం. అంటే మొదటి నుంచి కూడా ప్రతిపాటు అదేవిధంగా తుది పైకి ఏర్పాటు ఈ మూడు కలిసి ఉంటాయి. ఇంచుమించు మూడు ఒకలాగే ఉంటాయి. ఇంచుమించు నాకు నేను మధ్యలో ఉన్నాను. అటు ఒకటి ఇటు ఒకటి. అంటే వాళ్ళు చూసుకోవాలి, వీళ్ళు చూసుకోవాలి, మాది తీసుకోవాలి. అందరూ కూడా మొదటి నుంచి కూడా అందరం ఉంటారు. అన్నదమ్ముల్లో కలిసి ఉన్నాం. ఆ విధంగానే భవిష్యత్తులో కలిసి ఉన్నాం. ఎక్కడ ఎవరికి కష్టాలు వచ్చినప్పుడు కూడా ఎమ్మెల్యే గారికి చెప్పండి. మీ ఎమ్మెల్యే గారు వాళ్ళు కాకపోతే నాకు చెప్తే నేను తప్పకుండా వెళ్ళి కూడా పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తాను. For latest updates on India Pakistan, download our TV Live app.